నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే నమ ఆహవనీయాయ మహావేద్యై నమో నమః. శ్రీ గురుభ్యో నమః. పవిత్రమైనటువంటి భారతదేశంలో వేదోక్త కర్మానుష్ఠానాన్ని అనుష్ఠించేటటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వారిలో బ్రహ్మశ్రీ దెందుకూరి సత్యనారాయణ సోమయాజి గారు కూడా ఎన్నో వేదోక్త కర్మానుష్ఠానాలు చేసినటువంటి మహనీయులు. వేదంలో చెప్పినటువంటి అగ్నిష్టోమము, వాజపేయము, అగ్నిచయనము ఇలా అనేక క్రతువులని అనుష్ఠించినటువంటి వారు. ఇవన్నీ కూడా అనుష్ఠించి ప్రస్తుతం మరొక యజ్ఞాన్ని అనుష్ఠించాలని సంకల్పించి 2-3 రోజుల క్రితమే నిర్విఘ్నంగా ఆ యజ్ఞం పూర్తవ్వాలనే సంకల్పంతో మహాగణపతి పూజను కూడా చేసి ఉన్నారు. ఇప్పుడు వారు అనుష్ఠించేటటువంటి యజ్ఞము త్రిశాహస్రాగ్నియుక్త అహీన వ్యూఢ పౌండరీక యాగము. ఈ యాగాన్ని అనుష్ఠించడానికి సుమారు 36 రోజుల నుంచి 40 రోజుల వరకు సమయం పడుతుంది. ఇందులో అనేక విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ యాగానుష్ఠానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది. మామూలుగా మనం ఒకరోజు చేసేటటువంటి యాగానికే సంకల్పించడం చాలా కద్దు. అటువంటి యాగాన్ని మనం చూడటమే చాలా అదృష్టము. ఒకరోజు చేసే యాగమే చాలా ప్రయాస సాధ్యమైనటువంటిది. అలాంటిది పౌండరీక యాగము 40 రోజుల పాటు చేసేటటువంటి యాగము. ఆ యాగంలో అనేక రకాల దీక్షలు, అనేక రకాల వ్రతాలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇది వేదంలో చెప్పినటువంటి విశిష్టమైనటువంటి ఒక క్రతువు. శంకర భగవత్పాదుల వారు మనకు చెప్పినట్లుగా వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం అని మనకి ఉపదేశించి ఉన్నారు. వేదాన్ని ప్రతినిత్యము కూడా అధ్యయనం చేయాలి. అంతేకాక వేదంలో చెప్పినటువంటి యజ్ఞయాగాది క్రతువులను మనం బాగా అనుష్ఠించాలి అని చెప్పి ఉన్నారు. బాగా అనుష్ఠించటం అంటే ఏమిటి అనంటే జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని శాస్త్రం చెప్పింది. అంటే మనం చేసేటటువంటి పని, చేసేటటువంటి కర్మ ఎందుకోసం చేస్తున్నాము, ఈ కర్మకు సంబంధించిన విశేషాలు ఏమిటి అనేటటువంటి విషయాలన్నిటినీ కూడా మనం తెలుసుకొని జ్ఞానపూర్వకంగా మనం ఆ కర్మలని ఆచరించాలి. అలా ఆచరించినప్పుడే ఆ కర్మలు మనకి చిత్తశుద్ధికి కారణమవుతాయి. తద్వారా మనకి జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం ద్వారా మోక్షం లభిస్తుంది. ఈ విధమైనటువంటి ప్రణాళిక మనకి శాస్త్రకర్తలు బోధించి ఉన్నారు. కాబట్టి అటువంటి వేదోక్త కర్మానుష్ఠానాలను చేయాలంటే ఎంతో యోగ్యత కావాలి, ఎంతో అధికారం కావాలి. అటువంటి యోగ్యత, అధికారము ఉన్నటువంటి మహనీయులు చాలా కొద్దిమంది ఉంటారు. వారిలో బ్రహ్మశ్రీ దందుకూరి సత్యనారాయణ సోమయాజి గారు. వారు బాల్యంలోనే వారి తండ్రి గారి వద్ద వేదాధ్యయనాన్ని చేసి తండ్రి గారి వద్దనే శ్రౌత విషయాలన్నిటినీ కూడా అధ్యయనం చేసి శ్రౌత యజ్ఞాలను అనుష్ఠిస్తూ వారి వంశంలో వస్తున్నటువంటి ఆ పరంపరని విచ్ఛిన్నం చేయకుండా కొనసాగిస్తూ వస్తున్నారు. అటువంటి వారు యజ్ఞం చేయటం అంటే చాలా విశేషము. అటువంటి యజ్ఞాన్ని మనం దర్శించుకోవటం మనందరి యొక్క కర్తవ్యము. చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన విధిగా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలి అనంటే గతంలో వీరు అనుష్ఠించినటువంటి యజ్ఞాలను మనం చూసి ఉన్నాం. ఆ యజ్ఞాలు ఎంతో వైభవంగా అనుష్ఠించినట్లుగా మనం విని ఉన్నాం. మరొక మాట చెప్పాలి అనంటే వేదంలో చెప్పినటువంటి యజ్ఞాలను అనుష్ఠించటమే గొప్ప విషయమే అయితే అటువంటి యజ్ఞాలని ఎంతో వైభవంగా, ఎంతో అంగరంగ వైభవంగా అనుష్ఠించటం అనేది
అది జందుకూరి వెంకట సత్యనారాయణ సోమయాజి గారికే సాధ్యమైనది. అటువంటి ఉత్తమమైనటువంటి విషయ పరిజ్ఞానం కలిగిన శ్రీ సోమయాజి గారు క్రోధినామ సంవత్సరంలో రాబోయే మాఘమాసంలో త్రిశాహస్రాగ్నియుక్త అహీన వ్యూఢ పౌండరీక యాగాన్ని సంకల్పించారు. దీనికే మరొక వ్యవహారం కూడా ఉన్నది, ఏకాదశ రాత్ర క్రతువు అని. ఈ ఏకాదశ రాత్ర క్రతువుని వేదం అనేక రకాలుగా ప్రశంసించింది. అందులో మనం పరిశీలించినట్లయితే ఒకానొక ఆఖ్యాయిక కనిపిస్తుంది. వసంతాది ఋతువులు ఏవైతే ఉన్నాయో వాటికి అభిమాన దేవతలు పూర్వము ఒకప్పుడు మాకు సంతానం కలగాలి, ఆ ప్రజలందరూ కూడా మాకు అధీనంలో ఉండాలి, అందుబాటులో ఉండాలి అని వాళ్ళు సంకల్పించారట. ఈ విధంగా కోరుకున్నారట. వాళ్ళు ఆ కోరికను సిద్ధింప చేసుకోవటం కోసం అనేక రకాల ప్రయత్నాలు చేశారట. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంతకాలం వేచి ఉన్నప్పటికీ కూడా వారి కోరికలు సిద్ధించలేదు. అప్పుడు వాళ్ళు వేదంలో దీనికి ఏదైనా ఒక ఉపాయం ఉన్నదా అని వాళ్ళు దివ్య దృష్టితో పరిశీలించి చూశారు. చూడగా వారికి ఈ ఏకాదశ రాత్ర క్రత్వనుష్ఠానము వారికి కనిపించింది. ఈ క్రత్వనుష్ఠానాన్ని చేసినట్లయితే మన కోరిక సిద్ధిస్తుంది అని అనుకున్నారు. వాళ్ళు 4 రకాల కోరికలు వాళ్ళు కోరుకున్నారట. ప్రజాగుం సృజేమహి, ప్రజామవరుంధీమహి, ప్రజాం విందేమహి, ప్రజావంతస్యామా అని. అంటే మేము ప్రజలని సృష్టి చేసే సామర్థ్యం కలవాళ్లంగా అవ్వాలి, మాకు ప్రజల్ని సృష్టి చేసే సామర్థ్యం కలగాలి, తద్వారా మేము ప్రజలని పొందాలి, సృష్టి చేసినటువంటి ప్రజలు మాకు అధీనంలో ఉండాలి, అంటే ఆ ప్రజలు వీరి నుంచి దూరంగా వెళ్ళిపోకుండా వీరికి అందుబాటులోనే ఉండాలి అనే కోరిక. ప్రజావంతస్యామ, ఈ విధంగా మేము ఎల్లప్పుడూ కూడా ప్రజా సంపత్తితో మేము కలిగి ఉండాలి అని ఈ విధమైనటువంటి 4 రకాల కోరికలు వాళ్ళు కోరుకున్నారట. ఆ కోరికలన్నీ కూడా ఈ ఏకాదశ రాత్ర క్రత్వనుష్ఠానం ద్వారా వాళ్ళకి సిద్ధించినట్లుగా మనకి వేదంలో ఒక ఆఖ్యాయిక కనిపిస్తోంది. ఇదే విధంగా లోకంలో కూడా ఎవరైతే ఈ ఏకాదశ రాత్ర క్రత్వనుష్ఠానాన్ని అనుష్ఠిస్తారో వారికి కూడా ప్రజా సంపత్తి లభిస్తుంది, ప్రజలందరూ కూడా వాళ్ళకి అధీనంలో ఉంటారు, వాళ్ళ మాటని విశ్వసిస్తూ ఉంటారు. ఇటువంటి ఫలాలన్నీ కూడా ఈ ఏకాదశ రాత్ర క్రతువుకి ఉన్నాయి. ఆ అనుష్ఠానం ద్వారా యజమానికి కూడా అటువంటి ఫలాలు లభిస్తాయి. అంతేకాక వసంతాది ఋతువులు 6 ఋతువులు ఉన్నట్లుగా మనందరికీ తెలుసు. వేదంలో కొన్ని చోట్ల హేమంత శిశిర ఋతువులని ఈ రెండింటినీ కలిపి ఒకే ఋతువుగా పరిగణించి 5 ఋతువులుగా వ్యవహారం చేసేటటువంటి ఒక విధానం మనకి వేదాల్లో కనిపిస్తుంది. ఆ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత శిశిర ఋతువులు, ఈ 5 ఋతువులు. అలానే ఈ 5 ఋతువులలో ఫలించేటటువంటి ఫలాలు, అంటే వసంత ఋతువులో పుష్పాలు పుష్పిస్తాయి, అలానే రసాలు వస్తాయి, పళ్ళు మనకి బాగా లభిస్తూ ఉంటాయి. గ్రీష్మ ఋతువులో బాగా ఎండలు కాస్తాయి, వర్ష ఋతువులో వర్షాలు పడతాయి. ఈ విధమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలాలు 5. ఈ వసంత ఋతువులన్నీ కూడా కలిస్తే ఒక సంవత్సరం అవుతుంది. ఆ సంవత్సరము 1. ఇలా వసంతాది ఋతువులు 5, ఆ ఋతువులు మనకు అందించేటటువంటి ఫలాలు 5, మొత్తం 10. చివరికి సంవత్సరం అనేది 1, ఆ దాంతో కలుపుకుంటే ఏకాదశం అవుతుంది. ఈ ఏకాదశ సంఖ్య కలిగినటువంటి ఈ క్రత్వనుష్ఠానాన్ని కనుక అనుష్ఠించినట్లయితే ఈ యజమాని కూడా సంవత్సర స్వరూపుడైనటువంటి ప్రజాపతి, అంటే బ్రహ్మగారు ఏ విధంగా అయితే సృష్టి చేసే సామర్థ్యం కలవారుగా మనకి పురాణాల్లో అన్ని చోట్ల కనిపిస్తున్నారో అదే విధమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యజమానికి కూడా లభిస్తాయి. ఈ యజమాని కూడా సుప్రతిష్ఠితుడుగా ఉంటాడు. అంటే ఈ సంవత్సర కాలం పాటు వాడికి ఎటువంటి హాని, ఎటువంటి అనారోగ్యము, ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగా సుఖంగా క్షేమంగా ఉంటాడు.
అంతేకాక ఈ యజమాని విషయంలో ఈ ఋతువులన్నీ కూడా సకాలంలో ఆయా ఋతువుల యొక్క ఫలాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. ఆ ఋత్వాభిమాన దేవతల యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఈ యజమానికి లభిస్తుంది. అంతేకాక ఈ వసంతాది ఋతువులన్నీ కూడా ఈ యజమాని పట్ల ఎంతో అనుగ్రహ దృష్టితో ఉంటాయి. అటువంటి ఈ ఏకాదశరాత్ర క్రతువుని బ్రహ్మశ్రీ దెందుకూరి సత్యనారాయణ సోమయాజు గారు అనుష్ఠిస్తున్నారు. ఈ ఏకాదశరాత్ర క్రతువుకి సంబంధించిన మరొక విశేషం ఏమిటి అనంటే, దీనిని అహీన యాగము అని పిలుస్తూ ఉంటారు. అలానే దీనిని సత్రయాగము అని కూడా అనొచ్చు అని మనకి భాష్యకారులు తెలియజేశారు. అంటే సత్రయాగ ధర్మాలు కొన్ని ఇందులోకి అతిదేశ బలం వలన ప్రాప్తిస్తూ ఉంటాయి కాబట్టి దీనికి సత్రయాగము అనే వ్యవహారం కూడా ఉన్నది. అలానే అహీన యాగము అనే వ్యవహారం కూడా ఉన్నది. అయితే ఈ సత్రయాగము అహీనము ఈ రెండు పేర్లు ఏమిటి అనంటే, ఋత్వాభిమాన దేవతలు అనుష్ఠించినటువంటి ఏకాదశరాత్ర క్రతువుకి సత్రయాగము అని, మిగతా ఏకాదశరాత్ర క్రతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అహీన యాగము అనే వ్యవహారము అనే విభాగము శాస్త్రకర్తలు చేసి ఉన్నారు. ఆ విషయాన్ని మనకి విద్యారణ్య స్వామి వారు తెలియజేసి ఉన్నారు. అటువంటి విశేషమైనటువంటి ఈ యాగాన్ని అనుష్ఠిస్తున్నారు. ఆ యాగం కూడా మన ప్రాంతంలో, మన ఆంధ్ర ప్రాంతంలో అనుష్ఠించబోతున్నారు. మనమందరం కూడా ఆ యాగానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించి ఇంతవరకు అనుష్ఠించినటువంటి యాగాలు ఒక ఎత్తు అయితే, ఈ యాగం మరొక ఎత్తు అయ్యేట్టుగా, మరింత వైభవంగా జరిగేట్టుగా, వారు మామూలుగానే వైభవంగా చేద్దామని అనుకుంటారు, దానికి మరింత వైభవంగా చేసేట్టుగా మనం సహాయ సహకారాలు అందించి ఆ యాగాన్ని నిర్విఘ్నంగా అనుష్ఠించేట్టుగా మనం సహకరిద్దాం. మన వంతు సహాయాన్ని మనం వారికి అందిద్దాం. తద్వారా లోకానికి క్షేమం కలిగేలాగా మనం ప్రయత్నిద్దాం. లోకక్షేమం ఎలా జరుగుతుంది అనంటే, వారు అనుష్ఠించినటువంటి అనుష్ఠానం ద్వారా మనకి లోకంలో సకాలంలో వర్షాలు, సకాలంలో ఎండలు, సకాలంలో మనకి లభించవలసినటువంటి ఫలాలు, పుష్పాలు ఇవన్నీ కూడా మనకి కాలాతీతం కాకుండా, అకాలంలో కాకుండా సకాలంలో వచ్చేలాగా మనకి ఫలం లభిస్తుంది. అటువంటి వేదోక్తమైనటువంటి క్రతువుని మనం చూడటమే మన అదృష్టము. శంకర భగవత్పాదులు చెప్పినట్లుగా మనం అనుష్ఠించినట్లయితే అది చాలా గొప్ప విషయము. అనుష్ఠించలేనటువంటి వాళ్ళకి కేవలం దర్శన మాత్రం చేతనే వాళ్ళకి ఆ భాగ్యం కలుగుతుంది అని కూడా మనకి శాస్త్రవాక్యాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి విశేషమైనటువంటి యాగము కాంచీ పరమాచార్యుల అనుగ్రహంతో నిర్విఘ్నంగా జరగాలని బ్రహ్మశ్రీ దందుకూరి సత్యనారాయణ సోమయాజు గారు ఇదే విధంగా కర్త్వానుష్ఠానాన్ని చేస్తూ శ్రౌత పరంపరని కొనసాగిస్తూ లోకానికి క్షేమం కలిగేలాగా ప్రయత్నిస్తూ ఉండాలని ఆ వేద పురుషుణ్ణి, ఆ యజ్ఞ భగవానుణ్ణి ప్రార్థిస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ.